నమస్తే, వెల్కమ్ టు బీసీ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. వినుకొండలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. వైసీపీ అధ్యక్షుడిని మార్చాలని భావిస్తున్న నాయకులకు ఆర్థిక సాయం అందిస్తా మంత్రి టీజీ భరత్. వైసీపీ నేతలు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామితో కూడా రాజకీయం చేస్తున్నారు మంత్రి డీబీవీ స్వామి. కూటమి ప్రభుత్వం అప్పుల విషయంలో పచ్చి అబద్దాలు చెబుతూ సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతుంది ఎమ్మెల్సీ అరుణ్ కుమార్. చెత్త నుంచి సంపద సృష్టించడం పట్ల సంతోషంగా ఉందని సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం వినుకొండలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం స్వచ్ఛరథాలను ప్రారంభించారు. అనంతరం వినుకొండ సభలో మాట్లాడుతూ రాబోయే రోజులన్నీ వినుకొండకు మంచి రోజులే అని అన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం కోసం ఇక్కడకు వచ్చానని తెలియజేశారు. మండలానికి ఒక స్వచ్ఛరథం ఇచ్చామని, ప్రతి వారం మండలంలోని అన్ని గ్రామాల్లో స్వచ్ఛరథం తిరుగుతుందని చెప్పారు. పల్నాడు అంటేనే పౌరుషాల గడ్డని, ఇక్కడకు వస్తే వైబ్రేషన్స్ వస్తాయని సీఎం చంద్రబాబు అన్నారు. కోటప్పకొండ తిరునాళ్ల ఉత్సవాలను బ్రహ్మాండంగా చేశారని కొనియాడారు. శివరాత్రి ప్రభల కంటే కోటప్పకొండ ప్రభలు ఎంతో ఫేమస్ అని చెప్పారు. మంత్రి నారాయణ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు నడుస్తున్నాయని వెల్లడించారు. రోజులన్నీ కూడా వెనుకొండకు మంచి రోజులేనని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒకప్పుడు మనం చూసాం, పాత వస్తువులు తీసుకుని కొత్త వస్తువులు ఇస్తూ మన ఊర్లో తిరిగేవాళ్ళు. అదే కాన్సెప్ట్లో ఈరోజు ఇక్కడ చూస్తే స్వచ్ఛ రథాలు మండలానికి ఒకటి పెడుతున్నాం. వారానికి ఒకసారి ఒక గ్రామానికి వస్తారు. మీ ఇంట్లో ఉండే పాతవన్నీ పనికిరాని వస్తువులన్నీ ఇస్తే మీకు అవసరమైన నిత్యావసర వస్తువులన్నీ కూడా మీకు అందుబాటులో పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు రాష్ట్రంలో అన్ని మండలాలు పూర్తి చేస్తున్నాం. రేపు రాబోయే మార్చికంతా మీరంతా కూడా ఇంట్లో చెత్త బయట పారేయకుండా ఇంట్లో పక్కబెట్టి ఎప్పుడు రథం ఇస్తే దానికి ఇస్తే రెండు లాభాలు: పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయి, కాస్త కోస్త మీకు ఆదాయం వస్తుంది. అలాంటి వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర. స్వచ్ఛాంధ్ర అంటే మీ అందరిలో కూడా ఇంట్లో చెత్త ఉంటుంది, చెత్త క్లీన్ చేస్తారు, రోడ్డు మీద వేస్తాం. అంటే మన ఉద్దేశం ఏంటి? ఇల్లు నాది, రోడ్డు ఎవరిదో. ఆ రోడ్డు మీద ఉండే చెత్తలో దోమలన్నీ పెరిగి మళ్ళా మీకు ఇంట్లోకి వచ్చి మిమ్మల్ని కుట్టే పరిస్థితి వస్తుంది. దాంతో హాస్పిటల్కి పోతారు. ఒక్కొక్కసారి మన చేతులారా మన ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటున్నాం. నేను ముఖ్యమంత్రి అయిన నాటికి మీరు చూస్తే 108 లక్షల మెట్రిక్ టన్నులు చెత్తంతా కూరకపోయింది. గుట్టల గుట్టలుగా పేరకపోయింది. అందులో వర్షం పడితే ఆ వర్షం పడి అందులో ఉండే చెత్త మలినం మీ భూమిలో ఇంకే పరిస్థితి వస్తుంది. మొత్తం భూజలాలన్నీ కూడా కలుషితమయ్యే ప్రమాదం వచ్చింది. ఇలాంటివి చూసినప్పుడు నేను ఒకటే అనుకున్నాను, నేను ఎన్నో పనులు చేస్తాను కానీ నా ప్రజలకు స్వచ్ఛమైన నీళ్లు ఇవ్వాలి, స్వచ్ఛమైన గాలి ఇవ్వాలి, స్వచ్ఛమైన ఆలోచన ఇవ్వాలనే ఉద్దేశంతోనే నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఇప్పటికి 14వ ప్రతి నెల 3వ శనివారం నేను ఎక్కడున్నా దానికి ప్రత్యేకంగా కార్యక్రమం పెట్టుకున్నాను. మీలో చైతన్యం తేవాలి, మీలో ఉత్తేజాన్ని నింపాలి, బాధ్యత గుర్తుపెట్టుకునే విధంగా
మిమ్మల్ని ముందుకు నడిపించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి వచ్చాం. నేను ఇప్పుడు వస్తానే మా వాళ్ళని అడిగాను, ఒకే మాట అడిగాను, 100% ఇంటింటికి వెళ్ళి చెత్త ఎప్పటికి కలెక్ట్ చేస్తారని చెప్పి అడిగాను. ఇప్పటికే 97% మున్సిపాలిటీలో ఇంటింటికి వెళ్ళి చెత్త కలెక్ట్ చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మార్చి 31కి 100% ప్రతి ఇంటి దగ్గర చెత్త కలెక్ట్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. రాబోయే రోజుల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో పెను మార్పులు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. సూపర్ 6 అన్నాం, మీరే చూశారు. సూపర్ హిట్ చేశామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. అధికారంలో ఉంటే బూతులు తిడతారు, అపోజిషన్లో ఉంటే కూడా బూతులు తిడతారు. ఇది ఎక్కడ న్యాయమో ఏమయ్యా? మీకు ఇది కరెక్టేనా? మీకైతే కోపం రాదా? మీ తల్లిని తిడితే మీకు కోపం రాదా? మీ ఇంట్లో వాళ్ళని తిడితే మీకు కోపం రాదా? మనం తిట్టించుకోవడానికి రాజకీయం చేస్తున్నావా? బాధ, ఆవేదన, లెక్కలేనితనం, ఆంబోతులు మారిగా తయారైపోయారు. ఒకసారి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. వైసీపీ నేతలు వెంకటేశ్వర స్వామి ఫోటోలతో చెప్పులు వేసుకుని వచ్చి రచ్చ చేసి బల్లలపై ఫోటోలు విసిరేసి వెళ్లారని మంత్రి డోలా ఆగ్రహం వ్యక్తం చేశారు. కందుకూరు ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు తాము చెప్పులు వేసుకోలేదని బుకాయిస్తున్నారని, సీసీ ఫుటేజ్ చూస్తే నిజం తెలుస్తుందని ఆయన ప్రశ్నించారు. దేవుడిని కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారని మంత్రి మండిపడ్డారు. వైకాపా వాళ్ళు ఆఖరికి దేవుడిని మీద కూడా నీచంగా రాజకీయాల్లో వాడుకుంటా ఉన్నారు. వాళ్ళు నిన్న అసెంబ్లీలో కూడాను వెంకటేశ్వర స్వామి ఫోటో పట్టుకొచ్చి చెప్పులతో వచ్చి వాటిని ఇష్టం వచ్చినట్టుగా చూపిస్తా పైకి కిందగా ఊపుతా చేశారు. ఆ బల్ల మీద ఇసిరేసి వెళ్ళిపోయారు. అంటే దేవుడి మీద భక్తి లేదు. భక్తి లేకపోగా ఎదురుదాడి. ఇక్కడ మన కందుకూరు నుంచి ఒక ఆయన ఉన్నాడు ఎమ్మెల్సీగా, ఆయన అంటాడు మీరు నిరూపించండి నేను రాజీనామా చేస్తున్నాడు. ఫోటోలన్నీ చూశారు, వీడియోలు వచ్చినాయి. మరి ఎందుకున్నాయి? ఇదే నీ నాయకుడి కళ్ళల్లో ఆనందం కోసం మీరు దేవుడి తాటలో పెట్టుకుంటున్నారు. బొత్స సత్యనారాయణ పేరులో సత్యం పెట్టుకున్నాడు, అసత్యాలు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన కూడా అన్నాడు, మా సభ్యులు అన్నారు, ఆయన పక్కనే బొట్లతో నిలబడిన్నారు, చెప్పులు వేసుకొని లోపలికి వచ్చారు. అంటే దేవుడిని పట్టుకొని ఊరేగింపుగా వచ్చేటప్పుడు భక్తి ఉంటే చేయాలి. కానీ మీకు భక్తి లేదని ఒప్పుకోండి. మీ నాయకుడు కూడా మేము కావాలని నా డైరెక్షన్లో చేశారని ఒప్పుకోమానండి. గుడికి పోయి సంతకం పెట్టమంటే సంతకం పెట్టడు. మీ ఇక చైర్మన్గా చేసిన వ్యక్తి కల్తీ జరిగింది అంటాడు. అసలు కల్తీ కాదు, కృత్రిమైన వాడారు, నెయ్యి లేదు, రసాయనాలతో నెయ్యిలు తయారు చేశారు. పోనీ వెంకటేశ్వర స్వామితో పెట్టుకొని వెంకటేశ్వర స్వామితో రాజకీయాలు అనుకుంటున్నారు మీరు. ఆ వెంకటేశ్వర స్వామి మీకు తప్పనిసరిగా మీకు ఫలితాన్ని చూపిస్తాడు. ఇలాంటి తప్పుడు రాజకీయాలు చేయొద్దని చెప్పి నన్ను. వైసీపీ నేతలకు మంత్రి టీజీ భరత్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. కర్నూలులో నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధ్యక్షుడిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థానంలో కొత్త వ్యక్తిని ఎన్నుకుంటే 2029 ఎన్నికల్లో కనీసం ప్రతిపక్ష హోదా అయినా దక్కే అవకాశం ఉందని సూచించారు. వైసీపీ అధ్యక్షుడిని మార్చాలని భావిస్తున్న నాయకులకు తాను ఆర్థికంగా సహాయం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని టీజీ భరత్ తెలియజేశారు. ఇటీవల జరిగిన తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంపై కూడా మంత్రి స్పందించారు. ఈ ఘటన వెనుక పలు కుట్రలు దాగి ఉన్నాయనే అనుమానం వ్యక్తం చేశారు. జగన్ తిరుపతికి వెళ్లి తన పాలనలో తప్పులు జరిగాయని అంగీకరించి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద శ్రీవారిని క్షమాపణ కోరితే ఈ వివాదం ఇంత పెద్దది అయ్యేది కాదని వ్యాఖ్యానించారు. తిరుపతి లడ్డూ పైన అగ్రెసివ్గా పోతున్నారన్నమాట. నేను పొద్దున చెప్పా, ఇప్పుడు చెప్తున్నా, ఎవరైనా అంత డిఫెన్స్లో పోతున్నారు అంటే ఆ వ్యక్తి, అప్పుడు ఉండే వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయింటారు. అందుకనే అంత అగ్రెసివ్గా పోతున్నారు. యాక్చువల్గా ఆ సబ్జెక్టు చాలా సింప్లిఫై చేసి ఉండొచ్చు. బయటికి వచ్చేసి తప్పైంది, లేదా దేవుని దగ్గర పోయి లంపకాయలు కొట్టుకొని తప్పైంది, మా వాళ్ళు తప్పు చేశారు, నాదేం పాత్ర లేదు, వాళ్ళ పైన ఏమైనా శిక్ష ఉంటే వాళ్ళపైన వేయండి అని అంటే సింపుల్గా సింపతి పొందేవాడు, లేకపోతే ప్రజలు కూడా క్షమించేవాళ్ళు. అట్లా కాకుండా టూ మచ్ ఆఫ్ అగ్రెసివ్గా పోవడం. సో దీని వెనుక ఖచ్చితంగా కుట్ర ఉంది. అంటే డబ్బే కాదండి, డబ్బుతో పాటు హిందుత్వం కూడా దెబ్బతీయాలా, హిందూస్ని అంతా డివైడ్ చేయాలా, దేవుడు లేడు, ఇట్లాంటివన్నీ. అంటే ఆ స్టైల్
మీరు చూస్తే అవన్నీ పర్పస్లీ ఒక వెనకాల ఏదో మైండ్లో పెట్టుకొని చేసినట్లు అయితే నేను భావిస్తున్నా. ఒక ఉదాహరణ అంటే ఈ మధ్య నేను ఐఏఎస్ ఆఫీసర్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లని ఒక మీటింగ్లో కలిసినాం, కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది. మామూలుగా ఐఏఎస్ ఆఫీసర్లు అంటే మీకు తెలుసు, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు అయితే అందరి దగ్గర పనిచేసింటారు, అన్ని అపోజిషన్ పార్టీల దగ్గర మనం ఉండా లేకపోయినా వాళ్ళైతే అన్ని గవర్నమెంట్స్తో అందరితో పనిచేసింటారు. వాళ్ళు ఒకటే చెప్పారు, మీ ప్రభుత్వం 2039 వరకు గ్యారంటీ సార్, దీనిలో డౌటే లేదు. మీరు బీజేపీ జనసేన కలిసినంత వరకు వాళ్ళు అపోజిషన్లోనే కూర్చోవాల్సిండేది. ఆ 11 డిజిట్ ± తప్ప వాళ్ళైతే వచ్చే పరిస్థితుల్లో లేదు. ఇక్కడే కాదు, మోడీ గారు కూడా 2039 వరకు ఉంటారు అని. సో వాళ్ళు, నేను ఎందుకు అంటున్నా అంటే దే ఆర్ వెరీ స్మార్ట్. ఐఏఎస్ ఆఫీసర్లు అంటే అందరు తెలుసు, దే ఆర్ ఎడ్యుకేటెడ్, హైలీ స్మార్ట్. ఏ గవర్నమెంట్ ఉన్నా ఆ పొలిటీషియన్స్తో ఎట్లా హ్యాండిల్ చేయాలా ఏమనేది ఉంటుంది. పెద్దవాళ్ళు కూడా అంటే దే హ్యావ్ డిసైడెడ్ వెరీ క్లియర్, ఇక్కడ 2039 వరకు అంటే వాళ్ళ డెసిషన్. నా ప్రకారం అయితే లైఫ్ లాంగ్ ఉంటుంది, ఇదే కానీ కొనసాగితే మన ఎన్డీఏ ప్రభుత్వం. బట్ ఆయన ప్రకారం 2039. సో నాకేమనిపిస్తుంది అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో కొంతమంది మంచి వాళ్ళు ఉండొచ్చు. రేపు మనకి 2029 ఎలక్షన్స్కి ఒక 50 సీట్లు పెరుగుతున్నాయి. మీరు ఆలోచన చేసుకోండి, మన పార్టీలో ఎన్డీఏ ప్రభుత్వంలో అంటే తెలుగుదేశం పార్టీనా, జనసేననా, బీజేపీనా చూసుకొని అట్లీస్ట్, ఎందుకంటే అక్కడ ఉంటే మాత్రం అసలు మీకు పుట్టకతులు అనేది ఉండదు, అసలు గెలిచే పరిస్థితి అయితే ఉండదు. కొంతమంది బాగుండే వాళ్ళు అట్లీస్ట్ ఆలోచన చేసి వచ్చేదానికన్నా ప్రయత్నం చేసుకుంటారని నేను భావిస్తున్నా. అలాగే ఇంకో అడ్వైస్ నా సైడ్ నుంచి ఏమంటే, వైఎస్ఆర్సీపీ పార్టీకి నేను మా తెలుగుదేశం పార్టీ తరఫున లీగల్ అడ్వైస్ ఇస్తాం. మీకు ఏమైనా హోటల్ కావాలంటే హోటల్లో పెట్టుకునే దానికి ఇస్తాం, అడ్వకేట్లకు కూడా కావాలంటే ఖర్చులు ఏమన్నా ఉంటే ఇస్తాం. ఎందుకు చెప్తున్నానంటే ఈ పాయింట్, మీరు జగన్మోహన్ రెడ్డిని మార్చేయండి. జగన్మోహన్ రెడ్డిని మార్చే విషయంలో వీఆర్ ఫుల్లీ గోయింగ్ టు సపోర్ట్. మాకు కూడా అపోజిషన్ లేదండి. అసెంబ్లీలో పోయి కూర్చుంటే అసలు మా వాళ్ళు అయితే ఫస్ట్ టైమర్స్ అయితే ఎంత బాధపడుతున్నారంటే, సార్ మేము నేర్చుకోలేకపోతున్నాం, అపోజిషన్ లేదు అని. రేపు 29కి అపోజిషన్లో కూర్చొనే కన్నా పరిస్థితి ఉంటుంది. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టుకుంటే సింగిల్ డిజిట్కి పడిపోతారు. ఆయన అర్థం చేసుకోవడంలో ఇంతవరకు ఎందుకు ఓడిపోయినామో 24లో ఏ రకంగా చేస్తే మనం అట్లీస్ట్ రేపు ఫ్యూచర్లో 29లో అపోజిషన్లో కూర్చొనే దానికన్నా అవకాశం ఉంటుందనేది బేసిక్స్ మర్చిపోయినారు అనేది అయితే నాకైతే అర్థమైంది. సో మా సైడ్ నుంచి ఈ అడ్వైస్ అండి, జగన్మోహన్ రెడ్డిని దింపేసేయండి. ఫుల్ సపోర్ట్, పోలీస్ సపోర్ట్తో సహా అన్నీ ఉంటాయి. మీరు వైఎస్ఆర్సీపీ పార్టీలో ప్రెసిడెంట్ ఎవరన్నా మీరు ఎన్నుకోండి, కొద్దిగా మంచిగా ఉండే వాళ్ళని. మాకు కూడా 29లో అట్లీస్ట్ అపోజిషన్ ఉంటే మేము కొద్దిగా ఇంకా ఎక్స్ట్రా, ఎందుకంటే అవతల వ్యక్తి కొద్దిగా ఎవరైనా క్వశ్చనింగ్ అవి చేస్తే మా మైండ్ షార్ప్ ఉండేదనుకుంటుంది. అసెంబ్లీలో పోతున్నాం, మా వాళ్ళు ఏదో అడుగుతున్నారు, డిస్కస్ చేసుకుంటున్నాం, వస్తున్నాం. అట్లీస్ట్ 29 కన్నా అపోజిషన్లో కూర్చునేదానికి అవకాశం ఉంటుంది. సో అగైన్ ఐఎమ్ టెల్లింగ్, మీకు మా సైడ్ నుంచి అయితే ఈ రకంగా సపోర్ట్ అయితే ఇస్తామని చెప్తూ లీడర్స్ అంతా క్లారిటీ చెప్పినారు. సో దేవునితో పెట్టుకున్న వాళ్ళు ఎవరు, అది వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళు ఎవరు బతికిన వాళ్ళు లేరు. అది మీరు మైండ్లో పెట్టుకోండి. ఆయన అడ్వైస్ తీసుకొని, జగన్మోహన్ రెడ్డి గారు అడ్వైస్ తీసుకొని కానీ మీరు ముందుకు పోతే, ఈ లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి చేసిన వాళ్ళు మీ ఇంట్లో లేడీస్ ఏమనుకుంటున్నారో నాకు అర్థమవుతలేదండి. వైఎస్ఆర్సీపీ పార్టీ లీడర్స్ని అడుగుతున్నా నేను, మీ ఇంట్లో లేడీస్ యాక్సెప్ట్ చేస్తున్నారా మీరు చేసే బిహేవియర్? నాకు నిజంగా అర్థమవుతుంది. సో పోయి కొద్దిగా ఇంట్లో అడగండి. అట్లీస్ట్ మీరు ఎట్లయినా వేరే వాళ్ళని అడగారు, అట్లీస్ట్ పోయి మీ ఇంట్లో మీ వైఫ్స్నో బెటర్ హాఫ్స్నో అడగండి, ఏ రకంగా అనుకుంటున్నారు, అసలు కరెక్టేనా మేము చేసేది అంటే వాళ్ళే చెప్తారు. ఎందుకంటే దే ఆర్ వెరీ నాలెడ్జబుల్. మనం హౌస్ వైఫ్స్ అనుకుంటారు కానీ దే ఆర్ వెరీ వెరీ నాలెడ్జబుల్. సో వాళ్ళని పోయి అడగండి, దే విల్ బీ ఏబుల్ టు గైడ్ యూ. సో అట్లీస్ట్ ముందన్న కొద్దిగా అపోజిషన్ లెక్క నిజంగా అనుకొని పని చేస్తే అడగండి, ప్రశ్నించండి. మాకు ఏ రకంగా పనులు చేయించుకునేకి మేము ఎక్కడైనా మిస్ అవుతుంటే కరెక్ట్గా ప్రశ్నిస్తే మేము షార్ప్ అయ్యి కరెక్ట్గా చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. అంతేగాని ఇట్లాంటి చిల్లర చేష్టలు, చిల్లర పనులు చేస్తే మాత్రం దేవుడే మీకు చూసుకుంటారు. ఇప్పటికే మీకు 2 నామాలు పెట్టారు, రేపు ఇంకో సింగిల్ నామం కూడా రావచ్చేమో 29లో. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.